వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ప్రీ ప్రైమరీ విద్యాలయాన్ని పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ కరీమా అగ్రవాల్. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పాలనలకు కాలనీవాసులు మద్దతు ఇవ్వాలని సూచించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. 40 లక్షలతో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం. ఆకట్టుకున్న మార్కండేయ మహాముని జీవిత చరిత్ర నాటకం. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని ఎన్నికల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కేటీఆర్. బుడిబుడి అడుగుల బాలలు బడికి ఆనందంగా వచ్చేలా వారికి పాఠ్యాంశాలపై అవగాహన కలిగేలా బడిని తీర్చిదిద్దారని ఇన్ఛార్జి కలెక్టర్ గదిమి అగ్రవాల్ పేర్కొన్నారు. ఇక పీఎంసీలో భాగంగా సమగ్ర శిక్ష కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా ఇన్ఛార్జి కలెక్టర్ కరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని స్తంభపల్లిలో ప్రీ ప్రైమరీ విద్యాలయానికి నూతనంగా హంగులతో సిద్ధం చేశారు. ప్రాథమిక విద్యా అంశాలపై అవగాహన వచ్చేలా వివిధ రంగులతో చిత్రాలు, పెయింటింగ్లు, ఫర్నిచర్ ఆకట్టుకుంటున్నాయి. ఇక పిల్లల ఫ్రెండ్లీ చిత్రాలు, పెయింటింగ్లు, ఫర్నిచర్ ఏర్పాటు చేయగా ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఎందరో విద్యార్థులు చదువుతున్నారు, ఏమేమి నేర్పిస్తున్నారో ఆరా తీశారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని 13 మండలాల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొనసాగుతున్నాయి. అనంతరం అదే ఆవరణలో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మాట్లాడారు. ఇక సైన్స్ కు సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వార్షిక పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని సూచించారు. ఈ స్కూల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేలా కృషి చేయాలని టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వినోద్ కుమార్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్, డిఈఓ కార్యాలయ అధికార శైలజ, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ 3వ వార్డులో సిసి రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు హాజరయ్యారు. పట్టణాభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డు నిర్మాణానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఏఎంసీ చైర్పర్సన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. ఇక నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రజాపాలనకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు తెలపాలని కాలనీవాసులకు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, గడ్డం నర్సయ్య, దుబాల వెంకటేశ్వరం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణానికి యుఐడిఎఫ్ నిధుల ద్వారా 18,70,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. ఇందులో భాగంగా మన స్థానిక విద్యానగర్ 3వ వార్డుకి 40 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. దీనికి మన కాలనీవాసులు ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే మనము ఈ రోడ్డు నాణ్యతో పోస్తామని ఇంతకుముందు మనం పోసిన గత 2 రోడ్లు చూసినట్టయితే వాటి మాదిరిగానే పోస్తామని మేము హామీ ఇస్తున్నాము. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడే ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఒక విన్నపం చేశారు. మాకు ఇప్పటి వరకు అయితే ఇక్కడికి భగీరథ లైన్ లేదని చెప్పారు. దాన్ని కూడా మేము తొందరలో మీకు ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు మేము చూస్తామని హామీ ఇస్తున్నాము. మన 10 సంవత్సరాల్లో చూసినట్టయితే మొదటి 5 సంవత్సరాలు మీరు గమనించారు. ఈ వార్డు ఎంత అభివృద్ధి చేసిందో మీ వార్డు ప్రజలందరూ కూడా గమనించారు. గత 5 సంవత్సరాలు చూస్తే ఇందులో మనకు అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుంది. కానీ మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే ఏఎంసీ చైర్మన్గా ఉన్న నేను ఆల్రెడీ మనము విద్యానగర్లోని చౌరస్తాలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా అది కూడా రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఇక్కడ కూడా మనం దాదాపు 20 లక్షల రూపాయలతో 2 రోడ్లు కూడా పోయించడం జరిగింది. మీరు ఆ నాణ్యత చూసినట్టయితే మీరు గమనించగలరు. ఆ నాణ్యత ఎలాగుందో ఈ రోడ్లు కూడా మేము అలాగే చేయిస్తామని మేము హామీ ఇస్తున్నాము. మీరు ప్రజలందరూ గమనించినట్టయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాపాలనలో భాగంగా ఏదైతే 6 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో దానిలో సన్నబియ్యం అయితేనేమి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమి, 500 రూపాయల సిలిండర్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, అలాగే ముఖ్యంగా విద్యార్థులు చాలా సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దయచేసి వార్డు ప్రజలందరూ మీరు గమనించాలి. నాదొక విన్నపము, మన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కాముని వనితను ఇదే వేదికగా
నేను అభ్యర్థిగా మేము మీకు అందరికీ పరిచయం చేస్తున్నాము. మేము ఎలా అభివృద్ధి చేశామో తను కూడా అభివృద్ధిలో ముందుంటుందని మేము హామీ ఇస్తున్నాము. దయచేసి మీరందరూ ప్రజలందరూ గమనించాలి. మీరు మాకు గెలుపు అనే బలాన్ని ఇస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ వేదికగా నేను మాటిస్తున్నాను. మన కేంద్ర మంత్రికి కానీ అలాగే మన ప్రభుత్వ పాలు శ్రీన్న గారికి మహేందర్ అన్న గారికి అలాగే మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ వార్డు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలియజేస్తున్నాను. పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ప్రదర్శించిన మార్కండేయ మహాముని నాటకం ఆహుతులను అలరించింది. యముడి పాత్ర, మార్కండేయుడు, భూమాత, శివుని పాత్రలో కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మార్కండేయ మహాముని జీవిత చరిత్రను నాటిక ద్వారా ప్రదర్శించడం తీరు ప్రత్యేక ఆకర్షణ కలిగించింది. పద్మశాలి కుల బాంధవులు జై మార్కండేయ అంటూ హుషారుగా నాటిక ప్రదర్శన తొలగించారు. ఇక శివుని పాత్రలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ తన నటనను అద్భుతంగా చేశారు. నంది వాహనంపై ఊరేగుతూ యముడి పాసం నుండి మార్కండేయుడిని రక్షించే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా పడ్డాయి. ఇక వారి నటనకు ప్రేక్షకులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. యమధర్మరాజు అటువులు భాషలతో ఈ భూలోకమున జనములే కాని నరజను ఉండలేదు. ఇప్పటికే భూభారం అధికమైనది, నేను భరించలేను. మహానుభావ, దీన రక్షక, నన్ను కరుణించు. చింతించకు భూదేవి, నువ్వు ఇదే ఫలించదు. ఇక ముందెన్నడూ నా భక్తులను బాధించకు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండాను ఎగరబోతుందని, మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వారు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. మన పని మనమే చెప్పుకోవాలి, వేరే ఎవరు చెప్పరు అని ఆయన అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని పేర్కొంటూ సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు అన్ని వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాల్సిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలన్న కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఈ అంశం సిరిసిల్ల ప్రజలు, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఇక జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం సెస్ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లకు తరహా నిర్ణయాలను పాలగా అభివర్ణించారు. ఇక సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్ లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతుందని కేటీఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో 40% పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ల మీద లెక్క పెట్టే స్థానాలను కూడా గెలవలేదన్నారు. ఇక సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో, వృద్ధులు, మహిళలు, రైతులు, నేతన్నలు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంతో బాకీ పెట్టిందో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని, బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కులేదని పరిస్థితి ఉందని విమర్శించారు. ఇక నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఇక సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను నేరుగా తానే పర్యవేక్షిస్తానని ప్రకటించిన కేటీఆర్ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ఫీవర్ పట్టుకుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారని అన్నారు.
ఇక సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రతి వార్డు ఇన్ఛార్జి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ పకడ్బందీగా అమలు చేస్తూ సమాచార వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీస్ అధికారులకు సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాల వివరాలు స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైమ్ హాట్సాప్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే సంబంధించిన బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అన్నారు. ఇక గతంలో పోలిస్తే నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని కేసుల విచారణలు త్వరితగతిన దర్యాప్తు సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు. ఇక పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని అభినందించారు. ఇక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫైఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని, ఫైళ్లను క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నిర్వహణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా చెక్ పెట్టేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా ప్రజలతో స్నేహపూర్వక వ్యవహరిస్తూ విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని సందర్భంగా ఎస్పీ గారు సూచించారు. అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు గ్రామాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంకట, డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ మొగలి, ఎస్ఐ గణేష్ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ అంటే రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ అది సిట్ కాదు, పిట్ కాదు, అది ఒక డైలీ సీరియల్ లాంటిదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు, 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇక కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లనే కొన్ని రోజులు గొరెల్ల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఆడారన్నారు. ఇక ఈ 2 ఏళ్ళు ఈ డ్రామాల తప్ప మరేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది లేదన్నారు. ఇక ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఇక సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయని, 1000 కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే సాయంత్రం కల్లా సిట్ నోటీస్ ఇచ్చారన్నారు. ఇక ఇవాళ సిట్ వేయాల్సింది పొంగుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండగాలను తీసుకుపోయి భూములను కబ్జా చేస్తూ ఉన్నాడన్నారు. ఇక ప్రైవేట్ భూములు వారి మీద సిట్ వేయండి అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలకు చేస్తున్నాడని ఆధారాలతో చూపడితే వారి మీద సిట్ ఉండదు, ఏ విచారణ ఉండదన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, కొండూరి రవీంద్రరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి, ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే 100కు 100% అంటే సిరిసిల్ల, అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు. అట్లాగే వార్డు బై వార్డు కూడా రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము, ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది,
ముమ్మాటికి మన పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు అయితే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్ళీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొణికిసలాడుతున్నది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని. నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది. ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని, కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట. అందుకే జిల్లాల కోసం జిల్లాలకు మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్లో చెప్పిన, మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నాను. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులు ఉంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా, ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేయగలిగితే మంచి చేయండి, చేయగలిగితే మేలు చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు, 30 ఏళ్ల కింద మాటిచ్చారు, మీరు చేయలేదు. కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేశారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు, కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు. ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లానే తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు హంగులు వచ్చినాయి, కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అన్నిటికీ మించి ప్రజలకి దూరభారం తప్పింది. ప్రజలకి మరి బ్రహ్మాండంగా ఇక్కడ వర్తక వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది, అందరికీ లాభం. మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన రీతిలో బీఆర్ఎస్ఏ బుద్ధి చెప్తుంది. ఆ పోరాటం కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకుని ప్రతిఘటనకు టీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్లక్ కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం. సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం. గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం. సర్వసన్నద్ధంగా పార్టీ ఉన్నది. అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము, తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ, ఇంతమంది పత్రికా మిత్రులు వచ్చినారంటే ఇది ప్రత్యేకమైన కారణం. ముఖ్యంగా మా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన మా సోదరులకి స్టాండ్ అంటే స్టాండ్, అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం, అది ఒడవది తెగది, ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, శాత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.
ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు. రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి, 1000 కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే, పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు. నేను అందుకే అంటా ఉన్నా, ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండాగాళ్ళని తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేటు భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట, ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ. నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడం చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడతాం. ఎందుకంటే మేము మాత్రం విడిచిపెట్టాం, మేము ఒకటి మాత్రం విడిచిపెట్టాం. మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు. మేమేం చేస్తాము? సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం, వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఇవ్వబడతాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ లో, ఇప్పటి వరకు 10,000 ఇవ్వలేదు, వదిలిపెట్టాం. తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఈ మేము మా పనుల మేము, వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు, మా పనుల మేము. ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి, ఇద్దరు దొందే కాబట్టి, ఇళ్ళ బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఊరికే అనట్లేదు. అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చింది. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత కలిపినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లు ఇచ్చారని అడిగిన, ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో, దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన, కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు, దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట. ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని? ఒక గట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఇంకొకటి నేను ఇంకోటి సూటికి అడుగుతున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది సెప్టెంబర్ 28, 2024. యానివర్సరీ కూడా అయిపోయింది, 3 నెలలు దాటిపోయింది. ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఈడీ కేసు పెట్టదు? అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్. ఇవన్నీ బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్, బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. ఎట్లన్నా బీఆర్ఎస్ను బలహీనపరచాలి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి, మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందండి. వీళ్ళు ట్యాకిల్ మీకు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ప్రీ ప్రైమరీ విద్యాలయాన్ని పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ కరీమా అగ్రవాల్. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పాలనలకు కాలనీవాసులు మద్దతు ఇవ్వాలని సూచించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. 40 లక్షలతో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం. ఆకట్టుకున్న మార్కండేయ మహాముని జీవిత చరిత్ర నాటకం. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల ప్రవేశాల పోస్టర్ను ఆవిష్కరించిన మైనారిటీ నాయకులు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కేటీఆర్. ఇవి ఇవాల్టి వార్తలు సమాప్తం. నమస్తే.